పరిశుద్ధంగా జీవించటం సాధ్యము అని చెప్పి యవనస్తులు నిరూపిస్తున్నారు. రాజభవనంలో, రాజు సముఖంలో, రాజు భుజించేటటువంటి భోజనంలో, తాగేటటువంటి త్రాగుడులో, దయచేసి వినండి, సాధారణంగా రాజు యొక్క భవనంలో సాధారణంగా చోటు చేసుకునేవేంటో తెలుసా? మొదటిగా విందు, ఆ తర్వాత చిందు, ఆ తర్వాత పొందు. ఈ మూడు సాధారణంగా ఉంటాయి. విందు బాగా తినాలి, తాగాలి. చిందు తాగిన తర్వాత గంతులు వేయాలి, చిందులు వేయాలి. పొందు ఇష్టమైన అమ్మాయితో సమయం గడపాలి. యవనస్తులు ఫ్రీగా వచ్చేటటువంటి ఆపర్చునిటీని ఆధిక్యతగానో ఆనందంగానో భావించలేదండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? విందు అని చెప్పి వెళ్తున్నారు, పార్టీ అని చెప్పి వెళ్తున్నారు. ఆ పార్టీలో, ఆ విందులో, ఆ తర్వాత చిందులు వేసి, ఆ తర్వాత పొందు కోసం పరుగులు తీసేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చెయ్యాలి అంటే మొదటిగా ఆ వ్యక్తిలో కనిపించవలసింది పరిశుద్ధత. పరిశుద్ధులనే దేవుడు హెచ్చిస్తాడు అని యవనస్తులు నిరూపించారు. ఆ రాజే విందుకు, చిందులు వేయడానికి, పొందులు పొందుకోవడానికి పిలుస్తున్నప్పుడు యవనస్తులు అంటున్నారు, నో నో, అది మాకు తగదు. మేము ఆ విధంగా మా శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. ఎందుకని? మేము సేవించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగానే ఉంటాం. ఎంత అద్భుతమైన వాళ్ళండి. అది కాదయ్యా, మీరు మాతో పాటు రాజు భుజించే భోజనంలో పాలు పంచుకోకపోతే మీ ముఖాలు, బాగా తినేవాళ్ళ ముఖాలు ఒకవేళ పరిశీలన చేస్తే మీ ముఖాలు నీరసంగా ఉంటే నన్ను చంపేస్తారయ్యా. పరీక్షించండి కావాలంటే. మేము ప్రత్యేకమైన ఆహారాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని భోంచేస్తాం. ఒక 10 days మమ్మల్ని పరీక్షించండి. ఆ యవనస్తులు ఆ విధంగా తీర్మానం తీసుకోవడానికి మొదటి కారణం చెప్పమంటారా? ఒక్కడు. ఎవరు? దానియేలు. ఈ దానియేలు తాను పరిశుద్ధునిగా జీవించటమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని పరిశుద్ధులుగా జీవించడానికి ప్రోత్సహించేవాడు. సాధారణంగా ఈ త్రాగుబోతులను చూడండి, ఎవడో ఒక్కడిలో ఆ త్రాగుడు బుద్ధి స్టార్ట్ అవుతుంది. వాడు ఒక్కడే వెళ్ళి తాగకుండా వాడితో పాటు 10 మంది తీసుకెళ్తాడు. ఒకవేళ 6 లేక 8 మంది 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందరూ సిగరెట్ కాల్చరు. దాంట్లో ఎవడో ఒక్కడికి ఆ బుద్ధి పుడుతుంది. వాడు మొదలు పెడతాడు ఆ సిగరెట్ కాల్చటం. వాడు ఆ సిగరెట్ కాల్చి పక్క వాళ్ళకు కూడా, నువ్వు కూడా దమ్ము ఏంటంట, దమ్ము పీల్చరా నువ్వు కూడా. వాడు దగ్గుకుంటూ దమ్ము పీలుస్తాడు. అది చూసి పక్కడికి బుద్ధి రావాలిగా, ఇదేంటి వాడు దమ్ము పీల్చి దగ్గుతున్నాడు. వాడు దగ్గుతూ పక్కోడికి ఇస్తాడు. వీడు దగ్గుతూ పక్కోడికి ఇస్తాడు. ఇది దగ్గుతూ పక్కోడికి ఇస్తాడు. అందరూ దగ్గుతూ ఉరుకుతారు. ఇది తాగుతుంటే దగ్గు వస్తుంది అని చెప్పి ఎవరికైనా బుద్ధి వస్తుందా? అబ్బే, దగ్గు తగ్గదు, ఈవిడికి బుద్ధి రాదు. ఏమిటి చెప్పండి? ఒక్కడు తాగడం వల్ల, ఒక్కడు సిగరెట్ కాల్చటం వల్ల మిగతా వాళ్ళందరినీ పాడు చేస్తున్నారే. అదే సమయంలో ఒక్కడు పరిశుద్ధముగా జీవించటం వల్ల ఆ పరిశుద్ధమైన జీవితం మిగతా వారిని కూడా ప్రభావితం చేస్తుంది అనేది వాస్తవం. నా ప్రశ్న, సహోదరుడా, సహోదరి, నీ జీవితం వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు పాడవుతున్నారా, పరిశుద్ధులుగా మారుతున్నారా? ఒకసారి ఆలోచించు. దానియేలుకున్న పరిశుద్ధత వల్ల షద్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 యవనస్తులు మేము కూడా పరిశుద్ధులుగా కొనసాగాలి. దానియేలు జీవితము మిగతా వారికి ఆదర్శంగా ఉంది, ఆశీర్వాదంగా ఉంది. నీ జీవితం సంగతి ఏమిటి? నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ పద్ధతులు, నీ ప్రవర్తన నీ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. అభ్యంతరంగాను అపవిత్రమైన వాటిని చేసే విధంగాను ఉండడానికి వీల్లేదండి. దానియేలు జీవితము మిగతా వారికి ఆదర్శంగా ఉంది, ఆశీర్వాదంగా ఉంది. నీ జీవితం సంగతి ఏమిటి? నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ పద్ధతులు, నీ ప్రవర్తన
నీ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. అభ్యంతరంగాను అపవిత్రమైన వాటిని చేసే విధంగాను ఉండడానికి వీల్లేదండి. ముగ్గురు కలిసి దానియేలుతో ఓ తీర్మానం తీసుకున్నారు. ఏంటో తెలుసా? 600 అయినా 106 అయినా మమ్మును మేము అపవిత్రపరుచుకోము. దూరదేశంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, ఎవరు చూడకపోయినా, ఏ పని చేయడానికి స్వేచ్ఛ ఉన్నా, మేం మాత్రం మా శరీరాన్ని అపవిత్రపరుచుకోము. ఇప్పుడు దానియేలు వయస్సు సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య ఉంటుంది అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మీరు 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి దానియేలు వయసు 85 సంవత్సరాలు, అంటే సుమారు 70 సంవత్సరాలు దానియేలు జీవితం ఎలా గడిచిందో తెలుసా? చదువుదాం రండి. 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, ఏం గలవాడై? డబ్బు గలవాడై కాదండి, పేరు ప్రఖ్యాతులు గలవాడై కాదండి. ఏముంది? బుద్ధి గలవాడై. సరే, బుద్ధి గలవాడై అనే మాట వచ్చింది కదా, ఒక మాట త్వరగా చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. తప్పిపోయిన తన కుమారుడు గురించి మీకు బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేసేయ్ అని చెప్పి నాన్నతో మాట్లాడితే, నువ్వు నాకొద్దు, నీ ఇల్లు నాకొద్దు, నీ ప్రేమ నాకొద్దు, నీతో ఉండాల్సినటువంటి జీవితం నాకొద్దు, మరేం కావాలి? నీ ఆస్తి కావాలి. ఎంత దారుణం అండి ఇది! నాకు నువ్వొద్దు, నీ ఆస్తి కావాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఇదే మన బ్రతుకు. మమ్మీ వద్దు, డాడీ వద్దు, వాళ్ళ సంతోషం వద్దు, వాళ్ళ ఆనందం వద్దు, మరేం కావాలి? వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళు ఇచ్చే బైక్ కావాలి, వారు కొనే బట్టలు కావాలి, వాళ్ళు కట్టే ఫీజు కావాలి, వారు ఇచ్చే చదువు కావాలి. అని అమ్మొద్దు, నాన్న వద్దు. దౌర్భాగ్యం. వాళ్ళు కన్నారు, ప్రేమించారు, ప్రేమతో పెంచారు కాబట్టే ఈరోజు నీకంటూ ఒక రూపము, ఒక ఆకారము, ఒక అందము పొందుకున్నా. కంటికి రెప్పగా వాళ్ళు కాచుకుంటూ పెంచారు. నేను ఎప్పుడు నీకు పోలియో చుక్కలు వేయాలో అప్పుడు పోలియో చుక్కలు వేశారు, ఎప్పుడు నీకు టీకాలు వేయించాలో అప్పుడు టీకాలు వేశారు. జ్వరం వచ్చిన ప్రతిసారి అల్లాడిపోయారు, జ్వరం వచ్చిన ప్రతిసారి పరుగులు తీశారు. అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళు నిద్రాహారాలు మరిచి కంటికి రెప్పగా నిన్ను చూసుకున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు. అన్నీ పంచి ఇచ్చినటువంటి పేరెంట్స్ని కాదనుకొని, వాళ్ళు పంచి ఇచ్చేటటువంటి చదువును నమ్ముకొని, వాళ్ళు పంచి ఇచ్చినటువంటి అందాన్ని అమ్ముకొని, వాళ్ళు పెంచినటువంటి పెంపకాన్ని పొందుకొని ఈరోజు మా అమ్మ అవసరం లేదు, మా నాన్న అవసరం లేదు. మరేం కావాలి? వాళ్ళు ఇచ్చిన అందం కావాలి, వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యం కావాలి, వాళ్ళు ఇచ్చిన ఆస్తి కావాలి. ఎవరండి వీళ్ళు? దౌర్భాగ్యులు, దుర్మార్గులు. వాళ్ళు చదివించకపోతే నువ్వు దిక్కు లేకుండా పోయేవాడివి, వాళ్ళు ప్రేమతో పెంచకపోతే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాగ్గా తయారయ్యేది. అలా చేసిన తర్వాత, వాళ్ళు ప్రేమతో పెంచిన తర్వాత ఈరోజు వాళ్ళు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతావా? ఎవడో పాపిష్టివాడు మాయమాటలు చెప్పాడని చెప్పి కంటికి రెప్పగా ప్రేమించిన తల్లిని కాదని, తండ్రిని కాదని ఆ పాపిష్టోడి మాయ మాటలు విని పరుగులు తీస్తావా? పాపం చేస్తావా? పాడైపోతావా? ఒకసారి ఆలోచించు. ఎంత పాపిష్టిదానువో నువ్వు. నాన్న నువ్వు నాకొద్దు, సరేరా, కానీ నీ ఆస్తిలో భాగం మాత్రం నాకు కావాలి. ఆ తండ్రి సరేరా, అలాగే పట్టుకెళ్ళాం. ఆస్తి మొత్తం పోగేసుకున్నాడండి, అంతస్తు మొత్తం పోగేసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, స్నేహితులతో ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు, తాగాడు, తందనాలాడాడు. ఆఖరికి ఏమైంది? తాను పట్టుకెళ్ళినంతా కూడా తగలేసుకున్నాడు. ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు, తిండికి కూడా నోచుకోలేక, పందులు సహా వెలివేసిన స్థితిలో. బైబిల్ సెలవిస్తుంది, లూకా సువార్త 15వ అధ్యాయం. ఏం జరిగింది? లూకా సువార్త 15వ అధ్యాయం
13వ వచనం చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. పాడు పనులు చేస్తే పాడైపోతారండి. పాడు పనులు చేస్తే పాడవుతుంది భవిష్యత్తు, పాడవుతుంది ఆరోగ్యం, పాడవుతుంది ఆత్మీయత. పాడైపోయిందండి, పాడైపోయాడండి. సరే, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తల్లికి తండ్రికి దూరం అయిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, భర్తకు భార్యకు దూరం అయిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది, తినడానికి లేని పరిస్థితి, ఉండడానికి లేని పరిస్థితి, ఇబ్బందులు గుండా వెళుతున్న వారు ఉన్నారా? ఆ ఇబ్బందికి కారణం తెలుసా? నీకు కావాల్సింది ప్రేమించే భర్త కాదు, నీకు కావాల్సింది ప్రేమించే భార్య కాదు, నీకు కావాల్సింది ప్రేమించే తల్లిదండ్రులు కాదు, మరి వాళ్ళు ఇచ్చే డబ్బు. నాకు నా భర్త అవసరం లేదు, ఆ భర్త జీతం నాకు కావాలి. నాకు నా భార్య అవసరం లేదు, ఆ భార్యతో పొందు కావాలి. నాకు నా తల్లి నా తండ్రి అవసరం లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి. ఏ మనుషులండి వీళ్ళు, ఏ మనుషులండి వీళ్ళు. నాకు నా నాన్న అవసరం లేదు, నాన్న ఆస్తి కావాలి. ఆస్తిని పట్టుకుని వెళ్ళి తగలేసుకొని ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు, తిండికి కూడా లేక అల్లాడిపోతున్నాడు. ఏముందో చూద్దాం రండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు he came to his senses. దాని మన భాషలో జ్ఞానోదయము అయినప్పుడు, కళ్ళు తెరవబడినప్పుడు, జీవిత విలువలేమిటో వాడికి అర్థమైనప్పుడు, అసలు బ్రతుకు వేటిని బట్టి విలువను పొందుకుంటుందో, వేటిని బట్టి విలువను పోగొట్టుకుంటుందో వాడు తెలుసుకున్నప్పుడు, బుద్ధొచ్చినప్పుడు, అయ్యో మా తండ్రి ఇంట్లో పని వాళ్ళు సుఖంగా ఉంటున్నారే, పని వాళ్ళు సౌఖ్యంగా ఉంటున్నారే, పని వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తున్నారే, నాకెందుకు వచ్చింది గతి, నాకెందుకు దాపరించింది దౌర్భాగ్య స్థితి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు తన జీవితానికి ఆధారమైనటువంటి కన్న తండ్రి జ్ఞాపకం వచ్చాడు. కన్న తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది, కన్న తండ్రి సహవాసము జ్ఞాపకం వచ్చింది. ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏదో తెలుసా, నా తండ్రిని విడిచిపెట్టాను కాబట్టి నాకు ఈ దుస్థితి, ప్రాణంగా ప్రేమించిన నా తండ్రికి నేను దూరం అయిపోయాను కాబట్టే నాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి గుండా వెళుతున్న సహోదరి సహోదరుడా వినో, ఈరోజు ఇబ్బందులు గుండా వెళుతున్న, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్న, అనారోగ్య సమస్యలు గుండా వెళుతున్న, అన్నీ పోగొట్టుకున్న, అనాథగా మిగిలిపోయిన నీకు ప్రధాన కారణం ఏంటి తెలుసా? వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి తెలుసా? దూరమయ్యావు, దేవునికి దూరమయ్యావు. నిన్ను ప్రాణంగా ప్రేమించేటటువంటి దేవునికి దూరమై, పాపిష్టి పనులు చేసేటటువంటి స్నేహితులకు చేరువై, పాపానికి అపవిత్రమైన కార్యకలాపాలకు బందీవై ఈరోజు దౌర్భాగ్యునిగా నువ్వు జీవిస్తున్నావు. కాబట్టే దుర్భర పరిస్థితి దాపరించింది. బుద్ధొచ్చిందా కనీసం ఈరోజు అయినా? అన్నీ పోగొట్టుకున్నావు, అందరినీ పోగొట్టుకున్నావు, అందాన్ని పోగొట్టుకున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, ఆర్థిక బలాన్ని పోగొట్టుకున్నావు, ఈరోజు అనాథగా మిగిలిపోయావు. బుద్ధొచ్చిందా కనీసం ఈరోజు అయినా? వీడికి బుద్ధొచ్చిందండి. తప్పిపోయిన ఈ కుమారునికి బుద్ధొచ్చింది. బుద్ధొచ్చినప్పుడు ఏం జరిగింది? తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది, తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది. పరుగులు తీశాడో ఎక్కడికి? తండ్రి దగ్గరకు. ఏం విడిచి? పాపిష్టి జీవితాన్ని విడిచి, పాపిష్టి స్థితిని విడిచి పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? ఒక మనిషిని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను ప్రేమించే విధంగా చేస్తుంది. బుద్ధి జీవిత విలువలను తెలియచేస్తుంది, విలువైన జీవితాన్ని నేర్పిస్తుంది. దానియేలు ఏమిటట? బహు బుద్ధి గలవాడై. అంటే అర్థం తెలుసా? దేవునికి దగ్గరగా జీవించేవాడై, జీవిత విలువలను గ్రహించిన వాడై,
జీవిస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు. వయసు 85 సంవత్సరాలు. ఎంతకాలంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ జీవించాడు? 70 సంవత్సరాలకు పైగా. ఆ జీవితం ఎటువంటి స్థితికి, స్థాయికి తనను చేర్చింది? త్వరగా చదివిస్తాను రండి. 6వ అధ్యాయము 4వ వచనము. అందుక ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక్క నింద మోపవలెనని తగిన హేతువు కనిపెట్టుచూ ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారండి. ఏ రోజు దానియేలును చూసినా ఆ రోజు దానియేలులో ఆత్మీయతే కనిపించింది, అపవిత్రత కనిపించలా. ఈరోజు మనలో కొంతమందికి ఆదివారం వస్తే ఆత్మీయత కనిపిస్తుంది, సోమవారం నుంచి శనివారం వరకు అపవిత్రత కనిపిస్తుంది. కొంతమందికి పండగ వస్తే ఆత్మీయత, ఆ తర్వాత ఆత్మీయత కనిపించదు. కొంతమంది మూడీస్గా ఉంటారు, సడన్గా ఆత్మీయత వచ్చేస్తుంది, సడన్గా ప్రార్థన వచ్చేస్తుంది, సడన్గా భక్తి వచ్చేస్తుంది, సడన్గా ఇంట్లో దేవుని గురించిన పాటలే. పక్కింటి వాళ్ళకి అర్థమైపోయింది ఏమిటి మూడు వచ్చేసింది, భక్తుడికి మూడు వచ్చేసింది. ఆ రోజంతా దేవుని గురించిన పాటలే, ఆ రోజంతా స్తోత్ర గానాలే. మరుసటి రోజు వచ్చేసరికి అరుపులు, కేకలు, కొట్లాట్లు. చుట్టూ ఉన్న వారికి చూస్తే అర్థమైపోతుంది, ఓహో నిన్న సోమవారం కదా మూడొచ్చి ఉంటుంది, శుక్రవారం కదా, ఆదివారం కదా ఆత్మీయ మూడొచ్చి ఉంటుంది. ఉన్నారు ఈ విధంగా మూడీస్, స్పిరిచువల్ మూడీస్. సడన్గా భక్తి వచ్చేస్తుంది, సడన్గా పాపిష్టి ఆత్మ వచ్చి పడిపోతుంది. కానీ దానియేలు మూడీ కాదండి, సీజనల్ భక్తుడు కాదండి, ఒకరోజు ఒకలా మరొక రోజు మరొకలా ఉండేవాడు కాదండి. గత 70 సంవత్సరాలుగా రాజులు మారారు, తన చుట్టూ ఉన్న అధికారులు మారిపోయారు, కానీ దానియేలు మాత్రం తన పోస్టు మారలా, తన పొజిషను మారలా, తన పర్సనాలిటీ కూడా మారలేదండి. అదే వ్యక్తిత్వం, అదే స్థానం, అదే స్థితి. ఎందుకని? పరిశుద్ధంగా జీవించాడు. వాస్తవంగా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఆ దేశానికి ఎలా కొనిపోబడ్డారు? బానిసలుగా కొనిపోబడ్డారు. ఎవరు తీసుకొచ్చారు వీళ్ళని ఇక్కడికి? నెబుకద్నెజరు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వీళ్ళని? ఇశ్రాయేల్ దేశం నుంచి, యెరూషలేము పట్టణం నుంచి తీసుకొచ్చాడు. బానిసలుగా తీసుకొచ్చాడు. ఆ దేశంలో బానిసలుగా అడుగు పెట్టారు, కానీ బానిసలుగా మాత్రం మిగిలిపోలా. ఎందుకని? వారి ఆత్మీయత, వారి పరిశుద్ధత వారిని హెచ్చించే విధంగా చేసింది. ఎవరు వీళ్ళు? దేశములో రాజు దగ్గర ముఖ్యులు. రాజు తర్వాత స్థానాన్ని దానియేలు పొందుకున్నాడు. ఎందుకు అంతగా హెచ్చించబడ్డాడు? పరిశుద్ధులు కాబట్టి. ఎటువంటి సమయంలో పరిశుద్ధతను కనపరిచారు? పాపము చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న సమయంలో, పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ, అడిగేవాడు లేనప్పుడు, చూసేవాడు లేనప్పుడు పరిశుద్ధతను కాపాడుకున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, అడిగేవాళ్ళు లేరని, చూసేవాళ్ళు లేరని, ప్రశ్నించేవాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. నో, ఏ తల్లి, నీ తండ్రి, నిన్ను కట్టుకున్న భర్త, భార్య నిన్ను చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ఒకే ఒక్క మార్గం, పరిశుద్ధంగా జీవించటం. ఆ పరిశుద్ధత నీలో కరువైనట్లయితే నాశనానికి కొని తెచ్చుకుంటా. పరిశుద్ధత సంసోన్లో కరువైనప్పుడు, బహుబలాఢ్యుడే ఏమయ్యాడో తెలుసా? పరిశుద్ధత కరువైనప్పుడు బహుబలాఢ్యుడే శత్రువు చేతిలో బందీ అయ్యాడు. ఒకప్పుడు ఫిలిష్తీయులు సంసోను పేరు వింటేనే భయపడి చచ్చారు. సంసోను వస్తున్నాడు అని ఆ మాట ఎవరైనా అంటే వీధిలోకి ఒక్కడు వచ్చేవాడు కాదు.
ఆ దేశంలో బహుశూరుడు కావచ్చు, వీరుడు కావచ్చు, ధీరుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, సంసోను అడుగు పెట్టాడు ఫిలిష్తీయుల దేశంలో అని అంటే చాలండి భయపడి చచ్చిపోయేవాళ్ళు. కారణం తెలుసా? గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపి పడేశాడు. 1000 మంది వచ్చినా సరే సంసోను ఏమీ చేయలేకపోయారండి, అంత బలాఢ్యుడు. మాంతంగా వచ్చి సింహం మీద పడితే సింహాన్ని చీల్చి పడేశాడు, అంత బలాఢ్యుడండి. కానీ దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన అందాన్ని ఏం చేశాడో తెలుసా? ఆసరాగా తీసుకొని అడ్డమైన పనులు చేశాడండి. ఆత్మీయతను పక్కన పెట్టేశాడు, పరిశుద్ధతను పనంగా పెట్టేశాడు. అదే ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళి దేవుని పక్షమున యుద్ధం చేసి బానిసలుగా ఉన్నా లేకపోతే భయపడుతున్నటువంటి తన ప్రజల పక్షమున అండగా నిలబడవలసిన ఈ బలాఢ్యుడు అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టాడు. 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 13వ అధ్యాయం కూడా. 13వ అధ్యాయంలో సంసోను యొక్క జన్మను గురించి, తన తల్లిదండ్రుల గురించి ఉంటుంది. 14వ అధ్యాయంలో సంసోను యొక్క ప్రేమను గురించి ఉంటుంది. 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో సంసోను యొక్క పాపము గురించి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. పరిశుద్ధులుగా జీవించినటువంటి దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో దేశంలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించారు. దేశంలో ఉన్నతమైన స్థానము కలిగినటువంటి సంసోను, న్యాయాధిపతిగా ఉన్న సంసోను తాను చేసిన పాపమును బట్టి ఫిలిష్తీయుల చేతిలో బందీ కావాల్సి వచ్చింది. ఏ కళ్ళనైతే నమ్ముకొని కామముతో అమ్మాయిలు కూడా పడి విచ్చలవిడిగా జీవించాడో సంసోను ఆ కళ్ళును పోగొట్టుకున్నాడు. ఫిలిష్తీయుల మధ్య ఒళ్ళు హూనం చేయబడింది. అదే ఫిలిష్తీయుల మధ్య సంసోను హేళనకు గురయ్యాడు, అవమానపరచబడ్డాడు, గేలి చేయబడ్డాడు. కారణం తెలుసా? తాను చేసిన పాపం. ఒకప్పుడు ప్రతిష్ఠించబడినవాడు, ఒకప్పుడు ప్రత్యేకంగా జీవించబడినవాడు, ఒకప్పుడు దేవుని ప్రణాళికను బట్టి బ్రతికినవాడు. కానీ ఆ ప్రణాళికను, ఆ ప్రతిష్టతను, ఆ ప్రత్యేకతను, ఆ పరిశుద్ధతను పనంగా పెట్టినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులు వినండి, పతనమైపోయాడు, పాడైపోయాడు, ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడు, చేతగాని వాడిగా మిగిలిపోయాడు. ఈరోజు మనలో చాలామంది చేతగాని వారిగా మిగిలిపోయారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, భార్య బిడ్డలకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాం, భర్తను ప్రేమించలేకపోతున్నాం, బిడ్డల్ని పెంచలేకపోతున్నాం. కారణము సాతానుకు లొంగిపోయావు, సైతాను యొక్క తంత్రాలకు వంగిపోయావు, విలువలను పోగొట్టుకున్నావు, విలువైన జీవితాన్ని తాకట్టు పెట్టేశావు. ఈరోజు ఎటు కాకుండా తగలడిపోయావు. ఏం ప్రయోజనం చెప్పు? సొలొమోను మహాజ్ఞాని, అతడు బహు చిరుప్రాయంలో ఉన్నప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు. దర్శనములో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను ఏమడిగాడో తెలుసా? నాయనా, ఆ నాన్న సామాన్యుడు కాదయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ప్రజలను ప్రేమతో పోషించినవాడు, పరిపాలించినవాడు, అద్భుతమైన వాడు. అటువంటి దేశాన్ని, అటువంటి ప్రజను నా చేతికి అప్పగించావు. ఎలా పరిపాలించాలో నాకు తెలియదు కనుక జ్ఞానము దయచేయి, నీ చిత్తానుసారంగా పరిపాలన చేయడానికి జ్ఞానము దయచేయి నాయనా అని ప్రార్థన చేశాడు. సొలొమోను అడిగిన ప్రకారం దేవుడు జ్ఞానాన్ని ఇస్తే సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు యుద్ధము అనే మాట అసలు వినలేదండి. సొలొమోను పరిపాలిస్తున్న రోజుల్లో ఇశ్రాయేల్ దేశం మీదకు ఏ ఒక్కరూ కూడా యుద్ధం చేయడానికి సాహసం చేయలే. తాను కలిగి ఉన్న జ్ఞానము, తాను సమకూర్చినటువంటి సైన్యము, తాను కలిగి ఉన్నటువంటి గుర్రములు, రథములు, ఏనుగులు బహు శ్రేష్టమైనవి. తనకు దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి దేశంలో 40 సంవత్సరాలు యుద్ధము అనే మాట లేకపోయేసరికి, యుద్ధ భీతి లేకపోయేసరికి, శత్రు భీతి లేకపోయేసరికి ఏం చేశాడో తెలుసా? కామ ఆతృతతో నిండిపోయాడు. బెడ్షీట్ మార్చినట్టుగా పెళ్ళాలను మార్చేయటం మొదలుపెట్టాడు. కుటుంబ విలువలను విచ్ఛిన్నం చేసి పడేశాడు. ఫలితం ఏంటో తెలుసా అండి? ఉత్తరము నుండి, దక్షిణము నుండి, తూర్పు నుండి,
పడమర నుండి, మధ్య నుండి, దేశములోనే దేవుడు శత్రువును లేవనెత్తాడు. సొలొమోనుకు కంటికి నిద్ర లేకుండా చేశాడు. ఉప్పెనలా అమాంతంగా శత్రువులు వచ్చి సొలొమోన్ని ఉక్కిరి బిక్కిరి చేసి పడేశారు. ఆఖరికి సొలొమోను యొక్క కాలంలోనే దేశము 2 ముక్కలైపోయిందండి. ఇశ్రాయేలు దేశము 2 ముక్కలుగా విడిపోవాల్సి వచ్చిందండి. విచ్ఛిన్నం చేసి పడేశాడండి. దేశాన్ని విరక్కొట్టేశాడండి. ఎస్, సొలొమోను యొక్క పాపము ఒక కుటుంబంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని 2గా విడగొట్టేసిందండి. ఎస్, ఈరోజు సహోదరుడు వింటున్నావా? నీ పాపం వల్లేగా నీ కుటుంబం విరిగిపోయింది, ముక్కలైపోయింది. అమ్మా సహోదరి, నీ పాపిష్టి జీవితం వల్లేగా నీ కుటుంబము కుప్ప కూలిపోయింది. ఆ రోజు సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇస్తే ఏమయ్యాడు? కామాతృతతో కళ్ళు మూసుకొని పోయి దేవుణ్ణి విడిచిపెట్టేసి తన భార్యలు చెప్పినట్టుగా అన్య దేవతలకు పూజ చేసే స్థాయికి చేరిపోయాడు. ఎంత దౌర్భాగ్యం అండి! అపవిత్రత ఒక వ్యక్తిని హీన స్థితికి, దీన స్థితికి ఈడ్చుకు వెళ్ళిపోయిందండి. బహుబలాఢ్యుడు అపవిత్రత వల్ల ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడు. మహాజ్ఞాని అపవిత్రత వల్ల అడుగంటిపోయాడు. కానీ శత్రుదేశంలో 4 యవనస్తులు పరిశుద్ధత వల్ల ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, సంసోను వలె బహు అందము, బహు బలము కలిగిన నువ్వు నీ అందాన్ని, నీ ఆకారాన్ని ఆధారం చేసుకొని అపవిత్రమైన పాపిష్టి పనులు చేసి అనాథగా అడ్రస్ లేకుండా పోవచ్చు. సొలొమోను వలె నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తివైనప్పటికీ, ఎంత ఆస్తి కలిగిన వ్యక్తివైనప్పటికీ, ఎంత అధికారము కలిగిన వ్యక్తివైనప్పటికీ అడ్డమైన పనులు చేసి ఆఖరికి ఇదిగో సొలొమోను వలె మనందరికీ ఏ విధంగా సొలొమోను జీవితం హెచ్చరికగా మారిందో అలా నీ జీవితం హెచ్చరికగా మారచ్చు. లేదా ఆ యూద యవనస్తుల వలె ఆదర్శప్రాయంగా మారచ్చు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? అడ్డమైన పనులు చేసేవారిని కాదు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలేవారిని కాదు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో ఆత్మీయతను కలిగి, పరిశుద్ధతను ప్రేమించి దేవుణ్ణి శత్రువుల మధ్య ఘనపరిచే వారిని దేవుడు హెచ్చిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆ జీవితాల్లో హెచ్చించబడాలి అంటే, మేము ఉన్నత స్థితికి, స్థాయికి చేరాలి అంటే, మేము ఘనపరచబడాలి అంటే, ఘనమైన జీవితాన్ని జీవించాలి అంటే, నీ నామానికి మహిమ తీసుకురావాలంటే, 10 మందికి మాదిరికరంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గము పరిశుద్ధమైన జీవితము. దానియేలు బహుబుద్ధి కలిగిన వాడు. ఆ బుద్ధి నీ విలువ ఏమిటో, నీ సన్నిధి విలువ ఏమిటో, ప్రార్థన విలువ ఏమిటో, పరిశుద్ధత విలువ ఏమిటో గ్రహింపచేసింది. ఈరోజు మాలో చాలామంది బుద్ధి లేకుండా జీవిస్తున్నారు. వారి పనుల్లో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వారి యొక్క వేష భాషల్లో కానీ బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన అట్టి స్థితిలో నుంచి విడిపించండి. మా కుటుంబము, మా చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా ఉండాలి. అట్టి మాదిరికరమైన జీవితం మాకు దయచేయండి. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వలె నీ పట్ల భయము, భక్తి కలిగి చచ్చిపోయేంత వరకు పరిశుద్ధంగా జీవించే ధన్యత, అట్టి భాగ్యము మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.